సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి స్పందించారు. ప్రత్యూషకు న్యాయం జరిగిందని తాను అనుకోవట్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. నా కూతుర్ని చంపి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని, సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేదన్నారు. మునిస్వామి రిపోర్టును కోర్టులు పరిగణలోకి తీసుకోలేదని, ప్రత్యూష మృతదేహాన్ని చూడలేదని, ఎలా చనిపోయిందో తెలియదన్నారు. ప్రత్యూష హీరోయిన్ గా శ్రీదేవి సౌందర్యాల స్థాయికి చేరుకోవాలని అనుకుందని, ఎంతో హార్డ్ వర్క్ చేసిందని అన్నారు. ప్రత్యూష కానీ హీరోయిన్ గా ఎదిగితే తనకు దక్కదని సిద్ధార్థ్ రెడ్డి భావించాడని, అందుకే ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మేము మాటలు అడిగి తెలుసుకుందాము. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కానీ మీకు సంతృప్తి పరిచింది, అసలు ఏం జరిగింది చెప్పండి. ఈరోజు మార్నింగ్ 10:30కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనౌన్స్ చేసిందండి. మా అడ్వకేట్ గారు కాల్ చేసి చెప్పారు ఈ విధంగా ఉన్నాయి పాయింట్స్ని. అందులో హైకోర్టు ఏదైతే పనిష్మెంట్ ఇచ్చిందో దాన్నే కన్ఫర్మ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. అండ్ ఆన్ ది స్పాట్ ఎక్కడున్నా సరే విత్ ఇన్ 4 weeks సిద్ధార్థ్ రెడ్డి సరెండర్ అయిపోవాలా అని చెప్పేసి కూడా ఇచ్చారు. అదొక కంటి తుడుపు లాగా ఉంది మాకు. బట్ నాకైతే ఈ జడ్జిమెంట్ మీద గౌరవిస్తూనే నేను తృప్తి చెందలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ను గౌరవిస్తున్నా, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఆర్డర్ను గౌరవిస్తున్నా. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. బట్ నాకు తృప్తి లేదు, న్యాయం జరగలేదు. ఎందుకంటే నా కూతురు అత్యాచారం ఈ రోజు వరకు కాదండి, నేను చచ్చిపోయే వరకు కూడా అదే చెప్తా. నా కూతురు అత్యాచారం చేయబడింది, నా కూతురు చంపబడింది. బట్ దానికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని తారుమారు చేసేసిండ్రు. స్టార్టింగ్లోనే ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ కాకముందుకే మొత్తం సాక్ష్యాలు తారుమారు అయిపోయినాయి, మొత్తం సాక్ష్యాలను కాల్ చేసిండ్రు. నేను మెడికో లీగల్ కింద ఉన్న డ్రెస్సును కూడా తగలబెట్టేసిండ్రు, నాకు ఇవ్వలేదు, నాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా తగలబెట్టేసిండ్రు. ఇతరితర సాక్ష్యాలను కూడా అన్నిటిని తీసేసిండ్రు. కాబట్టి నాకు ఈ జడ్జిమెంట్ వచ్చింది. న్యాయస్థానాలకు సరైన ఎవిడెన్స్ అందించి ఉంటే కాకపోతే న్యాయస్థానాలు కూడా ఏదైతే మునిస్వామి జడ్జిమెంట్ ఉందో ఆ మునిస్వామి జడ్జిమెంట్ని ఎవరు కూడా కౌంట్ చేసుకోలేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక చనిపోయిన ఒక హత్య కానీ ఆత్మహత్య కానీ చెప్తే ఛార్జ్ షీట్ అప్లై చేసే ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగానే సబ్మిట్ చేస్తారు. నాకున్న కామన్ నాలెడ్జ్, ఐఎమ్ నాట్ ఏ లీగల్ ఎక్స్పర్ట్, బట్ నాకున్న కామన్ నాలెడ్జ్ లో దాన్ని ఆధారంగానే చేస్తారు. బట్ ప్రత్యూష కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎవరు కూడా కౌంట్ చేసుకోలేదు, సిబిఐ కూడా కౌంట్ చేసుకోలేదు. ఒక 3 సభ్య కమిటీ అని చెప్పేసి ఒక 3 అడ్వకేట్లను పెట్టేసి ఆ 3 అడ్వకేట్లు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఈ ట్రయల్ ఈ సెషన్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జరిగింది. బట్ ఐ సబ్మిటెడ్, హైకోర్టులో సబ్మిట్ చేసిన మునిస్వామి రిపోర్టు, సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం, సిడిఎఫ్డి డైరెక్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూను కూడా సబ్మిట్ చేసినాం, ఇంకా ఇతరితర సాక్ష్యాలను కూడా మేము సబ్మిట్ చేసినాం. బట్ అయినా కూడా మాకేం న్యాయం దొరకలేదు. ఇక్కడ అదే దాన్ని న్యాయం చేశారు. సిద్ధార్థ్ రెడ్డి మీకు ఎప్పటి నుంచి పరిచయం అమ్మా? వీళ్ళిద్దరికి పరిచయం ఉన్న ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మీరేం చెప్పలేదు, మందలించారు, అసలు ఏం జరిగింది అసలు? సిద్ధార్థ్ అంటే మా పాపని వాళ్ళ నాన్నగారు లేరండి, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు పాపకి. సో పాప 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మాకేందంటే అప్పుడు నేను బొమ్మల రామరంలో హై స్కూల్లో జాబ్ చేసేది టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా. మార్నింగ్ 7 o'clock 8 o'clock బస్సు ఉంటే మళ్ళీ నాకు ఈవినింగ్ 7 o'clock బస్సు ఉండేది. అంటే నేను ఇంటికి వచ్చే వరకు 9 అయిపోయేది. మార్నింగ్ 6కి వెళ్ళిపోయినామంటే నైట్ 9, డే అంతా కూడా మాకు ట్రావెలింగ్ అండ్ స్కూల్లోనే ఉండేది. పాప ఆడపిల్ల పెద్దదైపోయింది అని చెప్పేసి నేను ఇది హయత్ నగర్లో గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశానండి. హిమాయత్ నగర్ గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశాను. అది కో ఎడ్యుకేషన్, ప్రైవేట్ కాలేజ్ బట్ కో ఎడ్యుకేషన్. పాపను గర్ల్స్ హాస్టల్లో అక్కడే వాళ్ళ గౌతమి గర్ల్స్ హాస్టల్లోనే జాయిన్ చేశాను. అక్కడ ఇంటర్ 2nd year అట్లా సిద్ధార్థ్ రెడ్డి పరిచయం అయిందండి. కానీ నాకు అప్పటికి తెలియదు పరిచయం అయిందని, పాప తర్వాత చెప్పింది. తెలియదు. పాప ఫీల్డ్కి ఎంటర్ అయిపోయి ఫీల్డ్లో మంచి హీరోయిన్ అయిన తర్వాత అప్పుడు చెప్పింది, అమ్మ ఇట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇట్లా పరిచయం అన్నాడు, నేను అంటే ఇద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామంటే నేను కదా ఇప్పుడు నీకు స్మాల్ కిడ్వి, నువ్వు 19-20 years ఉన్నాయి, ఇప్పుడేంటమ్మా పెళ్ళి, నువ్వు మంచి హీరోయిన్గా, మనకి ఇంకా డాడీ కూడా లేడు, ఇన్కమ్ పెరగాలి మనకి, నువ్వు రేపటి నాడు ఎస్టాబ్లిష్ కావాలన్నా, నువ్వు మంచిగా జీవితాన్ని లైఫ్ లీడ్ చేయాలన్నా డబ్బులు కావాలా, హీరోయిన్ అయిపోయిన తర్వాత చేసుకుంది. కానీ ఐ యాక్సెప్ట్, మీరు ఇదే కంటిన్యూ ఇట్లాగే ఉంటే
పెళ్లి చేస్తానులే అని చెప్పేసి అన్నాను. మా పాప కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది. తను రొటీన్ వర్క్ లో పడిపోయింది. బట్ సిద్ధార్థ రెడ్డి ఇంట్లో ఒప్పుకోలేదండి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళు వద్దన్నారంట. అప్పుడు అబ్బాయికి ఏమైపోయిందంటే పాప డే బై డే అవకాశాలు వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, డెవలప్ అయిపోతున్నాను, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోయి రేపటి నాడు నన్ను నా ఇంట్లో ఒప్పుకుంటలేరు, రేపటి నాడు ఈ అమ్మాయి నన్ను రిసీవ్ చేసుకుంటుందో లేదో ప్రత్యూష అని చెప్పేసి తను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని అత్యాచారం చేయించడము, చంపడం అనేది క్రియేట్ చేశాడండి. సిద్ధార్థ రెడ్డి ఒక్కడు అనుకుంటారు, లేదా తనతో పాటు ఫ్రెండ్స్ వాళ్ళ పాల్గొన్నారని మీరు ఏమనుకుంటారు? మీరు అనుమానాలు ఉన్నాయా అప్పట్లో? మీరు దాన్ని దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వాన్ని? అంటే మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్ అనేది అక్కడ ఆ రోజున్న పేపర్స్ లో మీడియా కానీ అందరు కానీ చెప్పారండి. బట్ ఎక్కడైనా మనం ఒకరి మీద అలిగేషన్ పెట్టాలంటే అది అలిగేషనే అవుతుంది. దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలంటే సాక్ష్యాలు కావాలి. అంటే సిబిఐ ఎంటర్ కాకపోతే సాక్ష్యాలన్నీ తారుమారైపోయినాయి. బట్ నేను ఇప్పుడు అలిగేషన్ చేసినా వేస్ట్. నేను కోర్టులో అలిగేషన్ చేస్తా, పలానా వాళ్ళు ఉన్నారు సార్ అంటారు, అమ్మ సాక్ష్యాలు సబ్మిట్ చేయి అంటారు. నా దగ్గర సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేకుండానే నన్ను బెదిరించారు. అప్పుడు తిరుగుతుంటే బెదిరించారు. బెదిరింపు కాల్స్ వచ్చినాయి నాకు, మీ బాబుని చంపేస్తాము, ఉన్నొక్క కొడుకుని పోగొట్టుకుంటావా, బిడ్డను పోగొట్టుకున్నావు, అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. అయినా కూడా నేను తిరిగినా, నాకు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను సేకరించుకున్నా, నాకు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను నేను ఇచ్చిన. మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయకపోవడం అనేది ఇక్కడ ప్రత్యూష కేసు ఈ విధంగా రావడానికి కారణం అండి. మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయాలా మేము అడిగినాం, మా అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్ చేసిండు, బట్ నాట్ కౌంటెడ్. ఇప్పుడు ఆల్రెడీ మునుస్వామికి సంబంధించిన ఏదైతే ఇచ్చిందో రిపోర్ట్ సబ్మిట్ చేశారో అది పంచాయతీ తీసుకోలేదని చెప్తారు. మరి నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా మీరు ముందుకు పోతుంది? అంటే ఇంకా మాకు జడ్జిమెంట్ కాపీ రాలేదండి. జడ్జిమెంట్ కాపీ మా అడ్వకేట్ తీసుకుంటా అన్నారు. తీసుకున్న తర్వాత అడ్వకేట్ గారు హైదరాబాద్కి వస్తానన్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీ కెన్ డిస్కస్ అంటే ఏం చేయాలి ఫర్దర్. ఆ కాపీ వస్తే కానీ తెలుస్తుంది ఏమి ఇచ్చారు, ఇంకా ఎండింగ్ లో ఏం చేశారు అనేది, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటానండి. ఇప్పుడు దాదాపుగా 24 years వరకు అవుతుంది కదా. ఇప్పుడు మరి ప్రభుత్వం అప్పట్లో ఉన్నట్టు ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ప్రభుత్వ అధికారులను కానివ్వండి అని మీరు సంప్రదించారా సార్? అంటే సంప్రదించడానికి ఏం లేదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే గత తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఉమ్మడి వదిలిపెట్టండి. 2014లో తెలంగాణ వచ్చింది, దగ్గర దగ్గర 15 yearsకి వస్తుంది, అవునా? మరి మన తెలంగాణలో ఒకే ఒక్క అమ్మాయి అండి, తెలంగాణ ప్రత్యూష. బతికి ఉంటే ఎంతో మంచి పేరు తెచ్చేది, తెలంగాణకు గొప్ప కళాకారిణి అనే పేరు తెచ్చేది. మా దురదృష్టం, తన దురదృష్టం వెళ్ళిపోయింది. మీరు చిన్న చిన్న కళాకారులను, ఎంతో మంది కళాకారులను ఆదుకుంటున్నారు ప్రభుత్వాలు, చాలా సంతోషం. కళాకారులను ఆదుకుంటున్నందుకు ఒక కళాకారిణి కుటుంబంగా మేము చాలా సంతోషపడతాం. కానీ మా కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవట్లేదు? ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు? ఏమైంది మీకు? ఎందుకు ఆదుకుంటే మనం ముందుకు వచ్చారు ఎవరన్నా? సినిమా పెద్దలు, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, సినిమా మా అసోసియేషన్ కానీ ఎవరు రాలేదండి. మొన్న దిల్ రాజు గారికి నేను అప్లికేషన్ పెట్టుకున్నానండి, వెళ్ళాను. దిల్ రాజు గారు FDCలో ఇవ్వమంటే ఇచ్చాను. ఇంతవరకు అయితే ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. గవర్నమెంట్లో 118 మంది ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ పెట్టాను, బై ఫోన్, మెసేజ్, వాట్సాప్లు పెట్టాను. 40 మంది ఎమ్మెల్సీలకు పెట్టాను బై ఫోన్ రిక్వెస్ట్లు. 18 మంది 16 మంది అనుకుంటాను మనకి ఎంపీలు, ఐ డోంట్ నో కౌంట్. 16 మంది ఎంపీలకు పెట్టాను. బట్ నో కమింగ్ ఫార్వర్డ్ అండి. ఈవెన్ నాకు అందుబాటులో ఉన్న అది సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తారా చూడదు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్కి కూడా పెట్టాను. సార్ మా కుటుంబాన్ని ఆదుకోండి, ఒక కళాకారిని ప్రత్యూషను గుర్తించండి అని చెప్పి కూడా పెట్టాను. 2 నెలల నుంచి ఒక 30-40 సార్లు పెట్టాను సార్. ఎవరు కూడా ఇంతవరకు మాకు ఎవరు ఎలాంటి రెస్పాన్స్ మా కుటుంబానికి ఇవ్వలేదు సార్. అందరూ ఆదుకోవాలని చెప్తున్నాను, మా కుటుంబాన్ని ఆదుకోండి, ఒక కళాకారిని ఆదుకోండి. ఇంకొకటి సార్, ఈ మనుషుల న్యాయస్థానాల్లో నాకు సంతృప్తి ఇచ్చే న్యాయం దొరకలేదు. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. నేను జడ్జిమెంట్ను, న్యాయస్థానాన్ని ఏమనట్లేదు, రెస్పెక్ట్. కానీ తృప్తి లేదు మాకు. జీవిత ఖైదు పడి ఉంటే తృప్తి. ఎందుకంటే నా బిడ్డ చనిపోయింది, అత్యాచారం చేయబడ్డది. ఒక తల్లిగా నా ఆవేదన చెప్తున్నా. కానీ దేవుడి కోర్టులో ఈ ప్రత్యూష కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, దేవుడి కోర్టులో కుక్క చావు చేస్తారు సార్. నా బిడ్డ కాళ్ళ దగ్గరికి పోతారు. ప్రతి ఒక్కటి నవ్వుచి కుక్క చావు చావాలి, అది నేను చూడాలి. ఎందుకంటే మానసిక క్షోభ, నా మానసిక క్షోభ, నా బిడ్డ మానసిక క్షోభ, నా కుటుంబం ఎదగకపోవడానికి ఉన్న బాధ అంతా కూడా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ పుట్టుపూర్వతాలకి, వాళ్ళ భావి తరాలకు కూడా తగిలి నాశనం అవుతారు సార్. కుటుంబాలను ఎప్పుడు నాశనం చేయొద్దు, మనుషులను ఎప్పుడు నాశనం చేస్తారు. వీళ్ళందరూ కలిసి నా కుటుంబాన్ని నాశనం చేసిండు, వాళ్ళు నాశనం అవుతారు సార్. అంతవరకు మాత్రం నేను చెప్తున్నాను సార్.
మొత్తం మీద మునిస్వామి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో రిపోర్ట్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా తనకు జీవిత శిక్ష పడాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయస్థానం మీద అయితే ఇచ్చిందో సరైనది కాదు. ఎందుకంటే తనకు సంతోషమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే జీవిత ఖైదు విధించాలి, దానికి అప్పుడే నేను సంతృప్తి పడతా అని చెప్పేసి ప్రత్యూష తల్లి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 24 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తమకు న్యాయం